అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇలాంటి వేదికల మీద నేను మాట్లాడడం ఫస్ట్ టైం అండి. రాజకీయ వేదికల మీద మాట్లాడడం అనేది వేరే విషయం. బట్ ఏంటంటే ఫస్ట్ టైం భయం వేస్తుంది కూడా నాకు. ఇంత అతిరథి మహారథులు అందరి ముందు ఇలాంటి స్టేజ్ మీద మాట్లాడడానికి నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి తమ ఫ్యామిలీ మెంబర్లో కూడా మమ్మల్ని కూడా ట్రీట్ చేసి ఈ ఒక మంచి ఉత్సాహమైన పండగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ జయదేవ్ పండగని మా రవిబాబు నిజంగా చాలా మంచి పర్ఫార్మెన్స్. నేనైతే సినిమాలు చాలా ఎక్కువ చూస్తాను, చిన్న అనాలిసిస్ చేయగలను. బట్ ఏంటంటే అన్నమంతా ఉడికేటప్పుడు ఒక చిన్న మెతుకు చూస్తే దాని సంగతి తెలుస్తుంది అంటారు పెద్దవాళ్ళు. బట్ ఈ సినిమాలో ఈ పాటలు చూసేసరికి ఇది ఎంత పెద్ద సక్సెస్ అవుతుందన్నది మాకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు వైజాగ్ ఒక హీరో వచ్చేసారండి మాకు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం నేను ఆల్ ది బెస్ట్ చెప్పట్లేదు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టీమ్. నిజంగా జయంత్ గారు, అశోక్ గారు కొంచెం నాకు పరిచయం ఉంది. అంటే అది కూడా ఎలా పరిచయం అంటే గంటా గారు అలా అందరినీ కూడా పరిచయం చేస్తుంటారు అప్పుడప్పుడు నాకు. నిజంగా ఈ విజయం వెనకాతల ఫస్ట్ ఆఫ్ ఆల్ శారదాదేవి గారి ప్రోత్సాహం మాత్రం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎంత పెద్ద హీరోకైనా వెనకాతల తల్లిదో భార్యదో సపోర్ట్ ఉండాలి. ఆ విషయంలో శారదాదేవికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి మేడం. ఆల్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ ఓన్లీ. సో ఇది మంచి సక్సెస్ అవుతుందని అవ్వాలని మా విశాఖపట్నానికి హీరోకి ఆ హీరో పెద్ద మెగాస్టార్గా ఆయన దీవెనలు కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రవితేజ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఫ్యూచర్లో కూడా ఒకటి మాత్రం చెప్పగలండి, సాధారణంగా ఏ రాజకీయ నాయకుడు కొడుకైనా రాజకీయ నాయకుడనో ఫర్దర్గా వారసత్వం అనేది వెళ్తూ ఉంటుంది. కానీ ఈ రాజకీయ నాయకుడు కొడుకు సినిమా హీరో అవటం నిజంగా విశేషం. దానికి నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ మమ్మల్ని అందరినీ కూడా ఈ మంచి ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు గంటా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్న నాయకులందరికీ కూడా సేమ్ అతిరథ మహారథులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి. జై హింద్. థ్యాంక్ యూ అనిత గారు.